హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ టైం. నేను మీ చందు. సో నాతో ఉన్నారు సిరి గారు. సిరి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను చందు. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. అంటే రోజు రోజుకి అటు ప్రాజెక్ట్స్తోనూ ఇటు సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండింగ్లో ఉంటారు. అండ్ రీసెంట్గా కూడా అర్జున్ గారితో మూవీ. సో ఏంటి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు, ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంది, ఏంటి ఏం చెప్తారు? నా ఫ్యూచర్ నాకెలా తెలుస్తుంది? ఐ మీన్ అంటే ఐ థింక్ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఇప్పుడు ఎలా ఉంది అని. 2 మూవీస్ అండ్ ఒక వెబ్ ఫిల్మ్ చేస్తున్నాను. అండ్ అర్జున్ సార్‌ది ఎప్పుడో చేసేసాను ఆ మూవీ. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కొంచెం గ్యాప్ తర్వాత. బికాజ్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ అది అయింది కదా! సో, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్స్ అవి స్టార్ట్ చేశారు. అది కూడా నాకు తెలిసినంత వరకు ఒక 1, 2 మంత్స్‌లో రిలీజ్ అయిపోతుంది. యాహ్! సో అంటే బిగ్ బాస్ నుంచి ఏ కంటెస్టెంట్ బయటకు వచ్చినా ఏదో రకంగా సాంగో ఏదైనా ఒక వీడియోని ఏదో చేస్తూ ఉంటారు. బట్ ప్రతి అంటే సీజన్కి సంబంధం లేకుండా ఎవరు చేసినా కూడా సిరి గారు అక్కడ ఉంటారు. సో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు, సపోర్ట్ చేస్తారు కూడా. సో ఏంటి ఈ ఫ్రెండ్షిప్ ఏంటి అంటే, మామూలుగా అయితే ఏ సీజన్కి సంబంధించిన ఆ సీజన్ వాళ్ళకి ఎక్కువ క్లోజ్ ఉంటారు. బట్ మీరు అందరికీ సపోర్ట్ చేయడానికి రీజన్ ఏమన్నా ఉందా? అది మీ మంచితనం అనుకోవాలా? అయ్యయ్యో! అంత పెద్ద మాటలెందుకులెండి. అందరికీ అంటే ఎవరైతే నన్ను పిలుస్తారో నేను వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అండ్ నిఖిల్ గురించయితే నిఖిల్ బిగ్ బాస్‌తో కాదు. నాకు సీరియల్స్ అప్పటినుంచి నిఖిల్ బాగా తెలుసు అండ్ హి ఈస్ వెరీ క్లోజ్ టు మీ. నేను కూడా సీరియల్స్ అవి చేసేటప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ మేము. తర్వాత బిగ్ బాస్ అండ్ దెన్ అలా. అంటే అందరూ ఒకటే ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చాము. అందరూ బావుండాలి, అందరూ సక్సెస్ అవ్వాలి. వాళ్ళలో మనం ఉండాలి. ఏంటి అంటే మీ ఫోకస్ ఇప్పుడు సినిమాల మీద ఉందా? రియాలిటీ షోస్ అలా ఉందా? లేపోతే మళ్ళీ మీ దగ్గర నుంచి ఏమన్నా వెబ్ సీరీస్ లాంటి సీరియల్ లాంటిది మేమేమన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? సో ఏంటి ఏం చెప్తారు? ప్రెజెంట్ అయితే నాకు కూడా తెలీదు. నాకైతే మూవీస్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో, రైట్ మొమెంట్ కోసం ఐ వాస్ వెయిటింగ్. సో, ట్రై చేస్తూ ఉన్నాను. కొన్ని వస్తున్నాయి. అవి కూడా చేసుకుంటూ పోతున్నాను. ఐయామ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. ఓకే. సో, కెరీర్ ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడ్డారు. సో, 'బిగ్ బాస్' నుంచి కూడా సిరి అంటే అటు ఎంత పాజిటివ్ ఉంటదో ఎంతో కొంత నెగెటివ్ ఉంటది కదా! సో, కాంట్రోవర్సీస్ గురించి ఏం చెప్తారు మీరు? మీ మీద జరిగే కాంట్రోవర్సీస్ గురించి ఎలా తీసుకుంటారు? సో, ఎలా మూవ్ ఆన్ అవుతారు ఏంటి? స్టార్టింగ్ ఫీల్ అయ్యాను. తర్వాత అలవాటు పడ్డాను. అంతే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ థాంక్ యూ. చందు. థాంక్ యూ.